హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను పెట్టే స్టోరీస్ అందరికీ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. కానీ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు. సో ప్లీజ్, మీకు వీడియో నచ్చితే మాత్రం నాకు సపోర్ట్ గా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే నా తరపు నుండి డైలీ ఒక వీడియో మాత్రం తప్పకుండా వస్తుంది. సో మీరు చూసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్ లో నాకు తెలియచేయండి. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. కామేశ్వరి వంటగదిలోకి వెళ్ళింది. వెళ్ళొచ్చో లేదో అనుకుంటూ దీప్తి పేపర్ తిరగేస్తూ సోఫాలో కూర్చుంది. నువ్వు వెళ్ళి మీ అమ్మమ్మకి సాయం చేయొచ్చుగా. ఎంత సంపద ఉన్న ఆడపిల్లలకి పని ముద్దు గాని సంపద కాదు. నన్ను అడిగితే అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా అన్ని పనులు వచ్చి ఉండాల్సిందే అని అన్నాడు పరమేశ్వరరావు. దాంతో చెంగున వంటింట్లోకి వెళ్లి ఆమె చేతిలోని బాత్ అందుకుంది దీప్తి. ఎలా ఉంది అని అడిగాడు ఆయన దీప్తిని. సూపర్గా ఉంది, నాకు నేర్పండి వంటని అని అంది దీప్తి. భోంచేస్తూ దీప్తి కుటుంబ వివరాలు అడిగి తెలుసుకోసాగింది కామేశ్వరి. ఆ తర్వాత పరమేశ్వరరావుతో కాసేపు చెస్ ఆడింది దీప్తి. తర్వాత వాచ్ చూసుకుంటూ బాప్రే 6 అవుతుంది, ఇక వెడతాను అంటూ లేచింది దీప్తి. ఉండమ్మా, బొట్టు పెడతాను అంటూ కామేశ్వరి దీప్తికి బొట్టు పెట్టి దేవుడి ముందు పెట్టిన పండ్లని ఆమె చేతికిచ్చింది. ఆ పండ్లని చూడగానే తను కొన్నవి కారులోనే పెట్టనన్న విషయం గుర్తొచ్చింది. వెంటనే వెళ్లి ఆ పండ్ల కవర్ తెచ్చి ఆమె చేతికిచ్చి నమస్కరించింది దీప్తి. ఎందుకమ్మా ఇవన్నీ అంది కామేశ్వరి. పెద్దవాళ్ల దగ్గరికి, పిల్లల దగ్గరికి గుడికి వట్టి చేతులతో వెళ్లకూడదట, అమ్మ నాన్న చెబుతుంటారు అంది దీప్తి. మంచి పెంపకం అని సంతృప్తిగా అంది కామేశ్వరి భర్త వంక చూస్తూ. వాళ్ళిద్దరి కాళ్ళకి నమస్కరించి సెలవు తీసుకుంది దీప్తి. ఆ తర్వాత ఒకరోజు, హాయ్ మను, ఉన్నాడా మీ మనోహర్? సారీ, మీ బాస్ గారున్నారా అంటూ పలకరించాడు కృష్ణ. నా దగ్గర ఎందుకు దాస్తావులే, మీరిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అంట గదా అంది మనోజ్ఞ. నిజమే అనుకో, నా ఫ్రెండే నీ కాబోయే బాస్ అంటే భయభక్తులతో పని చేస్తావో లేదోనని చెప్పలేదు అంతే. ఇంతకీ వాడున్నాడా లేడా అడిగాడు కృష్ణ. అమ్మో, ఆఫీస్ని వదిలి వెళ్లడమే. ఈ మధ్య ఉన్నవిగాక మరో 2 ఏజెన్సీలను తీసుకున్నారు. దాంతో మరింత పని. ఎప్పుడు డబ్బు యావే ఉండకూడదని చెప్పు అంది మనోజ్ఞ లోగొంతుతో. నేను నా శ్రమను సమాజ సేవకు వినియోగిస్తుంటే మనోహర్ ఆర్థికంగా ఆదుకుంటాడు. అందుకే గాని స్వార్థం కోసం కాదా డబ్బు యావా అన్నాడు కృష్ణ. అయ్యగారి గురించి కొత్త విషయం తెలిసిందే. పని తప్ప వేరేది పట్టించుకోవడానుకుంది తనింకా. ఏంటి కూర్చొని కలలు కంటున్నావా? ఇంతకీ ఉన్నాడా లేడా? నువ్వు ఫ్రెండ్వి కాబట్టి డైరెక్ట్ గా క్యాబిన్లోకి వెళ్ళొచ్చుగా అంది. ఎక్కడైనా ఫ్రెండే గాని బిజినెస్ దగ్గర కాదు. ఆఫీస్ అన్నాగా కొన్ని నియమాలు పాటించి తీరాలి. అలా చేస్తేనే ఉభయులకి మంచిది అన్నాడు కృష్ణ. ఈలోగా క్యాబిన్లోని వ్యక్తులు బయటకు రాగానే లోపలికి రివ్వున వెళ్లాడు కృష్ణ. లోపల నుండి పెద్ద పెట్టున నవ్వులు వినిపించాయి. ఎప్పుడూ సీరియస్ గా ఉండే కృష్ణ మనోహర్ నవ్వుతుంటే ఎలా ఉంటాడో చూడాలనిపించింది మనోజ్ఞకి. ఇంతలో ఇంటర్కంలో ఆమెకు క్యాబిన్లోకి రమ్మని పిలుపు వచ్చింది. సంబరంగా లోపలికి వెళ్ళింది. నవ్వుతున్న మనోహర్ రూపాన్ని చూసి రెప్ప ఆర్చడం మర్చిపోయింది. తలెత్తిన మనోహర్ బొమ్మలా నిలబడిన మనోజ్ఞని చూస్తూ చిత్రంగా కనుబొమ్మలు ముడేసి, మన సిస్టర్ కన్సర్న్ కంపెనీల బ్యాలెన్స్ షీట్స్, వాటిని సంబంధించిన ఫైల్స్ తీసుకుని రమ్మన్నాను కదా, చేతులూపుకుంటూ వచ్చారేంటి అని అన్నాడు కాస్త విసుగ్గా. మనోజ్ఞ ముఖం అవమానంతో కందిపోయింది. సారీ సార్, ఇప్పుడే తెస్తాను అంటూ ఒక్క అంగలో బయటకు వచ్చేసింది. తన ఫ్రెండ్ ముందు లెవెల్ చూపించుకోవాలన్నా లేక అవి నిజంగానే అర్జెంటుగా చూడవలసినవేనా అనుకుని 2 సెకండ్ల పాటు కళ్ళు మూసుకొని తన మూడ్ని కంట్రోల్ చేసుకుని అతడు అడిగినవన్నీ తీసుకెళ్లి అతని ముందుంచింది. సరే మరి నే వెళతారా అని అంటూ అతడిచ్చిన చెక్ ని జేబులో పెట్టుకుని మనోజ్ఞకు బాయ్ చెప్పి కదిలాడు కృష్ణ. ఒక్కొక్క చిన్న చిన్న పాయింట్ ని భూతద్దంలో నుంచి చూస్తున్నట్లుగా పరిశీలించి కొన్ని చోట్ల పెన్సిల్తో రౌండప్ చేస్తూ క్షుణ్ణంగా అరగంట పాటు చెక్ చేసి, ఇవి మన సీనియర్ అకౌంటెంట్ దగ్గరికి పంపించండి, కరెక్షన్స్ తో నన్ను కలవమని చెప్పండి అన్నాడతను కనతలు నొక్కుంటూ. సరే సార్ అంటూ కదిలింది మనోజ్ఞ. ఆమె వీపు మీద నల్ల తాచులా హోయలొలుకుతున్న వాల్జడను చూస్తూ ఎంత బాగుందో, ఈ కాలపు అమ్మాయిలో ఇంత జుట్టు ఉన్నవారు అరుదే అనుకుని, ఏంటి ఎప్పుడు లేని విధంగా ఈ పరిశీలన అనుకుంటూ తిరిగి పనిలో లీనమయ్యాడు. 2 నిమిషాల తర్వాత నరసయ్య కాఫీ తీసుకుని వచ్చాడు. మీరివాళ లంచ్కి కూడా వెళ్ళలేదంట కదా సారు, మనోజ్ఞమ్మ చెప్పింది, అందుకే తీసుకొచ్చిన అన్నాడు నరసయ్య. అలాగా అంటూ తల పంకించి మళ్ళీ పనిలో జొరబడ్డాడు. చేతి నిండా పని ఉంటేనే అతడు రిలాక్స్ అవుతుంటాడు. ఓ పని తర్వాత మరో పని చేస్తూ. హలో దీప్తి అని ఫోన్ చేసింది మనోజ్ఞ.
ఏంటి మను, కంగారుగా ఉన్నట్లున్నావు, ఏంటి విషయం అని ఫోన్లోనే ఆమె గొంతులోని మార్పును గమనిస్తూ అడిగింది దీప్తి. నాన్నమ్మకి పెరాలసిస్ వచ్చిందట, డబ్బు తీసుకురమ్మని నాన్న చెప్పారు. నువ్వు 5,000 సర్దగలవా? కృష్ణతో పంపించి ఏర్పాటు చేస్తాను. నాకు ఇప్పుడే సెలవు అంటే ఇస్తారో లేదో అని అంది మనోజ్ఞ. సరే, కృష్ణని మా ఇంటికొచ్చి కలెక్ట్ చేసుకుని వెళ్ళమను. నువ్వేం కంగారు పడకు, అంత సవ్యంగానే జరుగుతుంది అంది దీప్తి. అలాగే, వెంటనే కృష్ణతో చెబుతాను విషయం అంటూ ఫోన్ పెట్టేసింది మనోజ్ఞ. 10 నిమిషాలైనా కాకముందే కృష్ణ వచ్చాడు దీప్తి దగ్గరకు. అతనిది ఫ్రెండ్షిపేనా లేక మనోజ్ఞ అంటే ఏదైనా స్పెషల్ ఎఫెక్షన్ ఉందా? ఎప్పుడు తమ ఇంటికి రానివాడు ఆమె చెప్పగానే ఇలా వచ్చాడు అనుకుంది క్షణంపాటు దీప్తి. రండి లోపలికి అని గుమ్మం దగ్గర నిలిచిపోయిన కృష్ణను చూసి పిలిచింది. అర్జెంటుగా వెళ్ళాలి కదా, మరోసారి వస్తాను అన్నాడు కృష్ణ వాచి చూసుకుంటూ. లోపలికి వెళ్లి డబ్బున్న కవర్ తెచ్చి ఇచ్చింది దీప్తి. దాన్ని అలాగే ప్యాంటు జేబులో పెట్టి బయటకెళ్లి తన బైక్ ని స్టార్ట్ చేశాడు. అప్పుడే గేట్లోకి శ్రీరామ్ కారు దూసుకొచ్చింది. ఎవరమ్మా, మీ క్లాస్మేటా అని లోపలికి వస్తూ అడిగాడు శ్రీరామ్. నా సీనియర్ నాన్న, మీకు ఇంతకుముందు కూడా చెప్పాను చూడండి, ఎవరికి ఏమైనా తనే ముందుంటాడని. అతని ఈ కృష్ణ అంది దీప్తి. ఓహో, అలాగా అన్నాడతను. ఆమె మాటలో ఎలాంటి తడబాటు తొట్రుబాటు లేకపోవడం వల్ల రాత్రి 11 అవుతుంటే ఈ రాకపోకలేంటన్న అనుమానం రాలేదు. అతనికి కూతురు మీద అంత రమ్మకం. హెల్మెట్ ఉండడం వల్ల వచ్చిన ఆ కుర్రాడిని చూడలేకపోయానని క్షణం క్రితమే అనుకున్నప్పటికీ లేట్ అయినందుకు కంగారు పడుతూనే ఆఫీస్కి వెళ్ళింది మనోజ్ఞ. నువ్వు రాగానే నిన్ను లోపలికి పంపమన్నారు బాస్ అంది రిసెప్షనిస్టు. దేవుడా దేవుడా అనుకుంటూనే క్యాబిన్లోకి వెళ్ళింది. గుడ్ మార్నింగ్ సార్ అని చిన్నగా అంది మనోజ్ఞ. మార్నింగ్. సమాజ సేవ మంచిదే కాని అది మన పనులకు ఆటంకం కలిగించకూడనిదై ఉండాలని మరిచిపోకు. టైంకి ఆఫీస్కు రావడం, తీసుకున్న జీతానికి తగ్గట్టు పనిచేయడం మంచిది అన్నాడు కృష్ణ మనోహర్ కటువుగా. తను వస్తున్న దారిలో ఓ గుంపు మోగి ఉంటే వెళ్లి చూసింది. అప్పుడే పుట్టిన పసిబిడ్డని ఎవరో చెత్తలో పారేస్తే గుక్క పట్టి ఎడుస్తుందా పాపాయి. అందరూ వింతగా చూస్తున్నారే తప్ప ఎవరూ ముందుకి రాకపోయేసరికి తను కృష్ణకి ఫోన్ చేసి అతను వచ్చేంత వరకు ఆ పాపని తన పొత్తిళ్లలో ఉంచుకొని కృష్ణకి అప్పజెప్పింది. ఏదైనా అనాథ శరణాలయంలో చేర్పించమని. కాని అప్పటికే తన ఆఫీస్ టైం దాటిపోయింది. భయపడుతూనే వచ్చింది. లక్కీగా తమ కొలీగ్ రవి కనిపించేసరికి అతని బైక్ మీద వచ్చేసింది. వీలైనంత తొందరగా ఆఫీస్కి చేరుకోవాలని. కాని ఇదంతా ఇతనికి ఎలా తెలిసింది? ఏదన్నా మాయదర్పంగానీ ఉందా అని ఆలోచనలో పడింది మనోజ్ఞ. అయితే పాపం రవికి తిట్లు తప్పవు అనుకుంది. తల వంచుకొని తీవ్ర ఆలోచనలో పడడం కాదు, అకౌంట్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళి డబ్బు తీసుకొని ఓ వెహికల్ కొనుక్కోండి, టైంకి ఆఫీస్కి వచ్చే వీలవుతుంది అన్నాడు కృష్ణ మనోహర్ ఆమెని చూస్తూ. మరీ అంత డబ్బు అని అంది. ఇన్స్టాల్మెంట్లో జమ చేసేయండి అన్నాడు మరో మాటకి తావీయకుండా. ఎస్ సార్ అంటూ తన సీట్లోకి వచ్చేసింది. పోనీలే, చివాట్లు తిన్నా వెహికల్ రాబోతుంది అనుకుంది మనోజ్ఞ. కృష్ణ ఫోన్ చేసి చెప్పడం వల్ల కృష్ణ మనోహర్కి ఆ విషయం తెలిసిందని, అతడు పైనుంచి తను ఎవరితోనో బైక్ మీద రావడాన్ని అతడు చూశాడని తెలియని మనోజ్ఞ మాత్రం అమ్మో ఇతనికి 1000 కళ్ళు, జాగ్రత్తగా ఉండాలి అనుకుంది. అందరూ వెళ్ళిపోయినా తన వర్క్ మొత్తం కంప్లీట్ చేసి వెళ్లాలన్న నిశ్చయంతో పనిలో లీనమైపోయింది మనోజ్ఞ. 8:30 అయిపోయిందమ్మా, మీరు వెళితే నేను ఆఫీస్కి తాళాలు వేస్తా అంటూ నరసయ్య అనేసరికి ఈ లోకంలోకి వచ్చింది. బ్యాగ్ తీసుకొని కదిలింది. శీతాకాలం మూలంగానేమో ఇంతగా చీకట్లు ఆవరించేశాయి ఇప్పుడే అనుకుంటూ బస్ స్టాప్ చేరుకుంది. ఆమె ఎక్కిన బస్సు ఫెయిల్ అయ్యేసరికి దిగిపోయింది. మరో బస్ వచ్చేటప్పటికి ఎంతసేపు పడుతుందో. తనుండేది అవుట్స్కర్ట్స్ మూలంగా ఆటో వాళ్ళు రావడానికి ఇష్టపడరు. వచ్చిన డబుల్ అమౌంట్ అడుగుతారు. ఆ డబ్బుతో 15 రోజుల పాటు బస్సులో వెళ్లి రావచ్చు. ఇంతలో ఇలా జరిగింది అని అనుకుంది. బస్టాప్లో ఉన్న మరో 3 వాళ్ళ రూట్ బస్సు రావడంతో వెళ్లిపోయారు. రోడ్డు మీద జనసంచారము లేకపోయేసరికి మనోజ్ఞకి న్యూస్ పేపర్లలో చదివిన వార్తలు, టీవీలో చూసిన నేరాలు ఘోరాలు గుర్తుకు రాసాగాయి. దాంతో వెన్నులోంచి వణుకు మొదలైంది. కృష్ణకి ఫోన్ చేద్దామా అంటే అతను ఉండేదో మూల, ఇదొక మూల. తీరా చేశాక బస్ వచ్చేస్తేనో అనుకుంటూ మరో గంట గడిపింది. ఫోన్ చేసి ఉండాల్సింది అనుకుంది దిగులుగా. బస్సు రాకపోయేసరికి. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.